నీకు వందనాలు, స్తోత్రం. జీవాధిపతి విన తండ్రి, నీ మహాప్రేమ మహాకనికరం బట్టి బతుకున్నాం, చెల్లిస్తున్నాం, జీవిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. ప్రతిరోజు ప్రతి క్షణం ఎడవక విడవాయిగా కాస్తున్న దయకై నీకు స్తోత్రం అయ్యా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దేవానికి స్తోత్రం. లోకమంతా నశించిపోయినా మమ్మల్ని నశించిపోకుండా కాపాడుతున్న ప్రభా నీ ప్రేమ అయ్యా. నీ ప్రేమకై శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మమ్మల్ని ప్రతిరోజు ప్రతి క్షణం జ్ఞాపం చేసుకుంటూ పరసండి. నీ కృప, నీ కనికరం వాక్కులకే స్తోత్రం అయ్యా. కృపావాక్యానికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దాసులు మీరు అభిషేకించండి ప్రభా. నీ ఆత్మలో పండించండి ప్రభా. మండుస్తూ ప్రకాశించు దీపాలుగా ఉన్న అపోస్తుల వలె స్వామి మమ్మల్ని అందరూ కూడా నీ వాక్కుతో మండించండి. దాసులను అభిషేకించండి. మా సమస్త దోషాలు ఎలా ఒప్పుకోవాలో మాకు తెలియదయ్యా. మా హృదయ రహస్యాలు విరిగిన వాడు తండ్రి నీకు స్తోత్రాలు. మా పాపాలు ఒప్పుకుంటూ సహాయం చేయమని నీ వాక్కుతరం మమ్మల్ని ప్రక్షాళన చేయండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, స్వస్థపరచు నాయన. నీకు స్తోత్రాలు. ఆదరించండి, సరిచేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తాం. నీకు అప్పగించుకుంటూ ఏస్తున్నావు నడుతున్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం ప్రభు యొక్క స్వరాన్ని విని పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. యేసయ్య కృప, సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం కూడా బోధించబడుతూ ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుని చేత మరి బోధించబడి చక్కగా నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో కూడా యేసయ్య కృప, ఆయన దయా కనికరములు మనందరికీ బోధించి మరి గ్రహించుకోవడానికి కృపనిచ్చి నడిపించునుగాక. ఆమేన్. మంచిది నాన్న. ఆమోసు పుస్తకాన్ని మనం 4వ అధ్యాయంలో ధ్యానాంశాలుగా ధ్యానం చేసుకుంటున్నాము. నేను చదువుతాను. ఆమోసు పుస్తకం 4వ అధ్యాయము మనం 3 వచనాల వరకు లాస్ట్ సెక్షన్లో మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ఈరోజు ఉదయకాలంలో మరి ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను. చదివిన తర్వాత మరలా మనందరం కూడా నేర్చుకుందాం. నేను చదువుతాను. దయచేసి చక్కగా మీ బైబిల్ తీసి చక్కగా చూసుకుంటే మంచిది. నేను చదువుతున్నాను. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణలను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలులారా, ఇలాగు చేయుట మీకిష్టమై ఉన్నది. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు మీ సమస్యలను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని
గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్టులను, ఒలీవ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తుల మీద తెగులు రప్పించినట్లు మీ మీదికి తెగులను పంపితిని. మీరు దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులు ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను పెట్టించి తిని. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల చేసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకుంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేనిలాగు చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీరు దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయవాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, మనం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంలోకి మనందరం కూడా వచ్చాము. ఈ వాక్యాలు చాలా విలువైనవి, చాలా లోతైనవి. వాస్తవానికి మనం చదువుకున్నంత తేలికైన విషయాలైతే ఇవి కానే కాదు అనేటువంటి సత్యాన్ని కూడా ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, మనం చదువుకునేటువంటి విషయాల్లో ఇక్కడ 4-5 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. కీలకమైన సంగతులన్నీ కూడా 4-5 వచనాల్లోనే ఉన్నాయి. ఈ 4-5 వచనాలు అర్థం చేసుకున్న తర్వాత ఆ తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇందులో మనం 3 భాగాలుగా విభజించవచ్చు. ఈ 4వ అధ్యాయం 4వ వచనం నుండి 4-5 ఈ 2 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఆరాధన చేస్తున్నారు. వాళ్ళ ఆరాధనను దేవుడు అంగీకరించట్లేదు అనేటువంటి సత్యాన్ని మనం చూడవచ్చు. రెండవది 6-11 వచనాల వరకు వీళ్ళ ప్రవర్తన, అంటే దేవుని మందిరావరణంలో లేకపోతే దేవుని విషయాల్లో వీళ్ళ ప్రవర్తన ఎలాగుంది అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. అలాగే 4వ అధ్యాయం 12 వచనం 13 వచనాన్ని చూస్తే దేవుడు తీర్పు తీర్చుటకు ఆయన ఎలాంటి దేవుడో, ఎలాంటి శక్తివంతుడైనటువంటి దేవుడో ఆమోసు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ 4వ అధ్యాయం 4వ వచనం నుండి 4వ అధ్యాయం 13 వచనాల వరకు మొత్తం 3 అంశాలుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు చేసే ఆరాధన వేషధారణతో కూడినటువంటి, మొండితనంతో కూడినటువంటి ఆరాధన, పరిశుద్ధత లేని ఆరాధన చేస్తున్నారు. అది దేవుడు ఒప్పుకోవట్లేదు. ఆ విషయాలు 4-5 వచనాల్లో ఉన్నాయి. అలాగే రెండవ అంశం ఏంటంటే వాళ్ళు ప్రవర్తన 6వ వచనం నుండి 11 వచనాల వరకు అసలు ఆరాధనే అంగీకరించకపోతే వాళ్ళ ప్రవర్తన అంగీకరించబడదు కదా. కనుక వాళ్ళ ప్రవర్తన దేవుని చేత అంగీకరించబడలేదు. కారణాలన్నీ చూడొచ్చు మనం. తర్వాత 12-13 వచనాలు మాత్రం దేవుని యొక్క తీర్పుల గురించి చెప్పబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఈ 4వ అధ్యాయం 4వ వచనం నుండి 13 వచనాల వరకు 3 భాగాలుగా ఇందులో అంశాలను చేసుకొని మనం ధ్యానించినప్పుడు చక్కటి విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ వాస్తవంగా మనం గుర్తు చేసుకోవలసినటువంటి విషయాలు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఏ విషయాలు జరుగుతున్నాయో ఆయా విషయాలన్నిటిలో
ఇప్పుడు అంత్య దినాల్లో మన జీవితాల్లో కూడా ఎగ్జాక్ట్లీ అలానే జరుగుతున్నాయి అనేటువంటి సంగతిని మనం కూడా పరీక్షించుకోవాలి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు గురించి మాత్రమే ఆమోసు ఇన్ని అధ్యాయాలు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజల గురించే ఎస్పెషల్లీగా ఆమోసు మాట్లాడుతున్నాడు. ఇతర ఏ అన్య దేశస్తుల గురించి ఆమోసు మాట్లాడట్లా. ఆమోసు వాస్తవానికి మొదటి 2 అధ్యాయాలు, 2వ అధ్యాయం 4వ వచనం వరకు 5వ వచనం వరకు మాత్రమే అన్య దేశాల 7 దేశాల పరిస్థితులను గురించి మాట్లాడాడు. ఒక్కొక్క దేశం గురించి కేవలం 3 లేక 4 వచనాలు మాత్రమే మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత 2వ అధ్యాయం 6వ వచనం నుండి ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన దోషం, పాపం, వాళ్ళకు వచ్చేటువంటి దేవుని యొక్క తీర్పుల వలన వచ్చేటువంటి శిక్ష, ఎలాంటి శిక్షలు ఉంటాయో ఖచ్చితంగా ఇక్కడ జీవగ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన పాపాన్ని చూపిస్తూ వాళ్ళకి ఎలాంటి శిక్ష వస్తుందో ఖచ్చితంగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనందరం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనందరం కూడా అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని పిల్లలే. వాళ్ళు ఎర్ర సముద్రంలో నీటి బాప్తీసం ద్వారా రక్షించబడిన వాళ్ళే. వీళ్ళంతా ఐగుప్తు అనే సాతాను చేతుల నుంచి విడిపించబడి రక్షించబడిన వాళ్ళే. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా, తీర్పులన్నీ కూడా ఎవరి గురించి జరుగుతున్నాయి అనంటే కేవలం దేవుని పిల్లల గురించే. ఇశ్రాయేలు ప్రజల మీద వాళ్ళు చేసిన దోషము, వాళ్ళ పాపములకు దేవుని యొక్క తీర్పు. ఇక్కడ అంత్య దినాల్లో మనం గుర్తుపట్టవలసింది ఏంటంటే, దేవుని పిల్లలను ఎన్ని తప్పులు చేసినా దేవుడు కనికరిస్తాడు, క్షమిస్తాడు అనే తలంపులు ఎక్కువగా ఈ అంత్య దినాల్లో మనలను మోసం చేస్తున్నటువంటి దినాలు. ఇక్కడ ఈ తలంపు ఎంత ప్రమాదపూరితమైందంటే, ఈ తలంపు అది దేవుణ్ణి ఆరాధించనీయకుండా చేస్తుంది. నేను గత కాలంలో చెప్పాను, అన్నిటికంటే మన పాపాల కంటే దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ పరిశుద్ధాత్మతోనూ ఆరాధించకపోవడం అనేదే భయంకరమైనటువంటి పాపం. పాపాలన్నిటిలోకెల్లా భయంకరమైన పాపం ఏదైనా ఉందంటే దేవుణ్ణి సరిగా ఆరాధించకపోవటమే పాపం. మీకు గత లాస్ట్ సెక్షన్లో నేను ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పానంటే, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్నారు, ప్రవక్త వచ్చి గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపు మాట వింటున్నారు. మనసులో మేము చేసింది కరెక్టే కదా, మేము చేసింది పాపమే కదా అని వాళ్ళ మనసులో గద్దించబడుతున్నారు. కానీ బహిరంగంగా వాళ్ళ ప్రవర్తనలు మాత్రం దేవునికి విరోధంగా ఉన్నాయి. నేను గత కాలంలో చెప్పినట్టుగా వాళ్ళకి 2వ తలంపు అంటే 2 తలంపులు ఏలుబడి చేస్తున్నాయి. ఇక్కడ మనం గమనిస్తే వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని గద్దింపులు విన్నప్పుడు వచ్చే ఆలోచన వేరు, 2వ తలంపు వేరు. ఈ 2వ తలంపు ఎలా పనిచేస్తుందో, దాని సామర్థ్యం ఎంత ఉంటుందో ఇక్కడ 4వ అధ్యాయం 4వ వచనం నుండి 13 వచనాల వరకు మనం చూడొచ్చు. అంటే వాక్యం విన్న తర్వాత వాక్యానుసారమైనటువంటి మనసు కాకుండా, వాక్యం విన్న తర్వాత మన స్వనీతి ద్వారా భక్తి చేసి దేవుణ్ణి మెప్పించవచ్చు అనేదే 2వ తలంపు. ఈ 2వ తలంపు అది పులిసిన పిండితో సమానమని, ఈ 2వ తలంపు పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టిన దుర్మార్గులకు ఉండేటువంటి తలంపులని, పూర్తిగా మరి నాశనానికి పాత్రులయ్యి గర్విష్ఠులైన వాళ్ళ దగ్గర ఉండే తలంపులని మనం దేవుని యొక్క వాక్యంలో అనేక రెఫరెన్సుల ద్వారా కూడా చూడవచ్చు. నా సమయం ఉండదు కాబట్టి నేను కొంచెం త్వరగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.
ఇక్కడ దేవుడు పలుమార్లు 2వ అధ్యాయం 6వ వచనంలో ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు, ప్రభు మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పాడు. ఆమోసు పుస్తకం 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా అదేదనగా భూమి మీద సకల వంశములను మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నింటి బట్టి మిమ్మలను శిక్షింతును. చూసారా, మీరు దేవుని పిల్లలు అయినప్పటికీ నేను మాత్రం మిమ్మల్ని శిక్షించకుండా ఉండను అనే మాటని దేవుని ఆజ్ఞ బయలుదేరి వచ్చింది. ఈ రోజుల్లో మనం దేవుని ఆజ్ఞ మీద మనసును ఉంచడం లేదు. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చగలడు అని నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. గమనించారండి? అంతేకాకుండా 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఖచ్చితంగా మీ శత్రువుల చేతికి నేను మిమ్మల్ని అప్పగిస్తాను, మీరు ఖచ్చితంగా శిక్షకు శిక్షించబడుదురు. చూడండి 14వ వచనం, ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠంలో నేను శిక్షించును. చూశారండి, బేతేలును అడ్డు పెట్టుకొని ఒకవేళ దేవుని మెప్పించాలని ప్రయత్నం చేస్తే ఇదే 2వ తలంపు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బేతేలును గిల్గాలును అడ్డం పెట్టుకొని మందిరం పేరు చెప్పి మందిరానికి వెళుతున్నాము అనే ఆలోచన పెట్టుకొని వాళ్ళు చేసేది ఏంటో తెలిసిన, వాళ్ళ జీవితం మాత్రం మారదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా మందిరానికి వెళుతున్నాను, బేతేలుకు వెళుతున్నాము, గిల్గాలులకు వెళుతున్నాము అని మీరు చెప్పుకుంటూ మీరు మీ బ్రతుకుల్ని మార్చుకోకపోగా, మీరు నా తట్టు తిరగకపోగా, పశ్చాత్తాపడకపోగా మీరందరూ మేము మందిరానికి వెళ్తున్నాం, మేము దశంభాగాలు ఇస్తున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం, మేము బలులు నైవేద్యాలు ఇస్తున్నాం, మేము అన్నీ చేస్తున్నాం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. దేవుడు అంటాడు, నువ్వు మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుని ప్రజలు తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేటువంటి సత్యాన్ని జీవము గల దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నటువంటి దినాలు. దేవుని పిల్లరా, తప్పు అనంటే అర్థం ఏంటో తెలిసిన, దేవునికి విరోధమైన జీవితం అంటే అర్థం ఏంటో తెలిసిన, మీరు కేవలం దేవుని సరిగా ఆరాధించకపోవడమే. పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించకపోవడమే. గమనిస్తున్నారా? వేరే పాపమేం చెయ్యక్కర్లా. ఇప్పుడు వీళ్ళకి 2వ తలంపులో ఏం పనిచేస్తుందో తెలిసిన, గిల్గాలు పనిచేస్తుంది, బేతేలు పనిచేస్తుంది. అంటే బేతేలు గిల్గాలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరము బేతేలులో కట్టబడింది, గిల్గాలులో కట్టబడింది. గమనించారా? కనుక దేవుని మందిరం పేరు చెప్పుకొని యెరోబాము సమయంలో మీరు యెరూషలేములోకి వెళ్ళక్కర్లేదు అని 1 రాజుల పుస్తకం 12వ అధ్యాయం మీరు ఆల్రెడీ చదువుకోండి, మీరు ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. యెరోబాము ఏం చేశాడంటే, బేతేలులో ఒక విగ్రహాన్ని, దూడ విగ్రహాన్ని, అలాగే గిల్గాలులో దూడ విగ్రహాన్ని చేసి మందిరాలు కట్టారు. మళ్ళీ ఆ దూడ విగ్రహాలకు పూజ చేయడానికి యాజకులను, సేవకులను అక్కడ మళ్ళీ నియమించారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు యెరూషలేము అంత దూరం వెళ్ళి మీరు ఆరాధించలేరు కాబట్టి గిల్గాలులో బేతేలులోని మేము మందిరం కట్టాం, మీరు ఇక్కడే ఆరాధించండి అని యెరోబాము చెప్పినట్టుగా మనం చూస్తున్నాం లేఖనాల్లో. కాబట్టి వీళ్ళు ఆరాధన చేసేది దేనికి చేస్తున్నారు? వీళ్ళు యాజకులు దేని కొరకు పెట్టుకున్నారు? ఎవరిని ఆరాధించడానికి పెట్టుకున్నారు అనంటే, వీళ్ళు ఎవరిని ఆరాధించడానికి పెట్టుకున్నారంటే దేవుని ప్లేసులో విగ్రహాలను ఆరాధిస్తున్నారు. బిడ్డలారా, ఇక్కడ 4వ వచనం నుండి 13 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుంటే
ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఆమోసు ఏమంటున్నాడు చూడండి. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ఈ మాట ఆమోసు ప్రవక్త అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు గిల్గాలులోకి వెళ్ళి బేతేలులోకి వెళ్ళి మీరు చేసేదేంటి అంటే ఆరాధన కాదు. ఐలారా చెవిగలవారు విందురుగాక. మీరు విగ్రహాలను పెట్టుకొని ఆరాధించేది ఆరాధన కాదు, తిరుగుబాటు. ఏంటా విగ్రహాలు? నీ భార్య ఒక విగ్రహం, నీ భర్త ఒక విగ్రహం, నీ పిల్లలు ఒక విగ్రహం, నీ శరీరం ఒక విగ్రహం, నీ ఆశలు ఒక విగ్రహం, నీ యవ్వన బలం ఒక విగ్రహం, నీ అందచందాలు ఒక విగ్రహం, నీ సెంట్లు సోకులు ఎచ్చులు రంగురంగు వస్త్రాలు నీ ఇష్టం. హద్దు పొద్దు భయము భక్తి ఏమీ లేవండి. మరెక్కువ ప్రేమ ఒలకపోసేది మన తల్లిదండ్రులు పితరులు చచ్చిపోతారు కదా, వాళ్ళ ఫోటోలు లేకుండా ఉండలేరు. మీ సెల్ ఫోను నిండా చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు, లేకపోతే పాస్టర్ల ఫోటోలు. నేను అడుగుతున్నానండి, దైవజనులు కానివ్వండి, మీ చుట్టాలు బంధువులు కానివ్వండి, తల్లిదండ్రులు కానీ ఎవడైనా మీ పాపముల నిమిత్తమై మరి మీ కొరకు ప్రాణం పెట్టినోడు ఎవడన్నా ఉన్నాడండి? ఇదేనండి కొవ్వు పట్టిన ఆరాధనలు అంటే ఇవే. ఈరోజు నీ బతుకులో విగ్రహారాధనలు పెట్టుకొని ఒకవేళ నువ్వు ఆరాధనకి వెళ్ళేటప్పుడు నీ మనసులో నేను వెళ్ళడానికి వీల్లేదు, నాకు ఆరోగ్యం బాగలేదని చెబితే నీ మనసు చెప్పిన మాట వినటమే నీ బ్రతుకులో ఒక విగ్రహం. ఇదే బేతేలులో తిరుగుబాటు అంటే. గమనించారా? గిల్గాలులో తిరుగుబాటు అంటే ఇదే. అక్కడ విగ్రహాలు పెట్టుకొని నువ్వు వెళ్ళి ఆరాధిస్తే ఆరాధనలు చెల్లవో, దేవుడు నీ ఆరాధనను అంగీకరించడో. నేటి దినాల్లో జరుగుతున్నది ఇవే. చూడండి, పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషపులు, డాక్టర్లు, అపోస్తులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ గెడ్డాలు, వాళ్ళ మీసాలు, వాళ్ళ టక్కులు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు చూసారా? ఈ రోజున దైవజనులు సువార్త ఎవరు ప్రకటిస్తున్నారంటే వాళ్ళ పేర్లు వేసుకొని మేమే ప్రకటిస్తున్నామని చెప్పుకునేవాళ్ళు ఎక్కువ. ఉపదేశం బోధించేది పరిశుద్ధాత్మ దేవుడు, ఏ మనుషుడు బోధించలేడు. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించుకోగలిగిన సామర్థ్యం పరిశుద్ధాత్మకే ఉంది. ఆత్మ మనలో ఉండి ప్రజలతో మాట్లాడి బోధించే బోధకుడు. పాత నిబంధన కాలంలోనే యెషయా పుస్తకంలోనే రాయబడింది, ప్రకటించువాడని నేనే, రక్షించువాడని నేనే, వాక్యాన్ని వినగలిగే మనస్సు ఇచ్చువాడని కూడా నేనే, ఏ మనుషుడు మీలో ఉండనేరడు అని యెషయా 42లోనో ఎక్కడ ఉంటుంది, 40లోనో. గమనించారా? ప్రకటించువాడని నేనే, వాక్యాన్ని వినగలిగే మనసు ఇచ్చువాడని నేనే, వాటిని అర్థం చేసుకునే కృపనిచ్చువాడని కూడా నేనే అని ఆయన చెప్పాడు. అందుకనే 2 కొరింథీ 5:19, 20, 21లో అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ మాలో ఉండి మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉంది అని. మనం దేవుని యొక్క దైవజనులు, ప్రతిష్ఠితులు, అపోస్తులు చెబుతున్నటువంటి మాట అదే. గమనించారా? ప్రభు మాలో ఉండి ఆయనే మిమ్మల్ని బతిలాడుకుంటున్నాడు కనుక మీరు సమాధాన పడండి ఆయనతో అని అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. అంటే ప్రకటించువాడు నేను కాదు కానీ నా యందు పరిశుద్ధాత్ముడే ఉండి ప్రకటిస్తున్నాడని మరి ప్రభు చెప్పడాన్ని మనం దేవుని యొక్క లేఖనాల్లో మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున విగ్రహాలు, ఎన్ని విగ్రహాలు ఉన్నాయో చూడండి. ఈ రోజున ఫోనుల నిండా మీ పిల్లల ఫోటోలే. మీ పిల్లల ఫోటోలు చూసుకోవటం, వాళ్ళ యవ్వన బలాన్ని చూసుకోవటం, వాళ్ళు వయసు వచ్చినటువంటి అందమైన ఫోటోలు చూసుకోవటం, మురుసుకోవటం. నీ బ్రతుకుకి ఇదే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు పెట్టుకొని ఇంటి నిండా చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మనుషుడు రూపాలను పెట్టుకొని
ఏమండి బైబిల్ చదివే వాళ్ళు లేరండి. ఏమండి ఒక వ్యక్తి ఆరాధించాలంటే అతను ఎలాంటి జీవితం చేయాలో బైబిల్లో ఉందండి, చూసేవాళ్ళు ఉండరు కదా. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయాలు చూడండి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 3వ వచనం నుంచి చదువుతాను చూడండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప గుమ్మములు పునాదులు మందిరము ధూపము చేత కదులుచు మందిరము ధూపము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను సంచరించుచున్నాను, నేను నశించి తిని ఆ రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూచితిని. చూశారండి అక్కడ చూడండి. నేను మొదటి నుంచి కూడా చదువుతున్నాను చూడండి అర్థం కావడానికి. రాజైన ఉజ్జియా మృతి నొందిన దినములలో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయం నుండి కొనును, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్లను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచు, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వింటున్నారండి? ఏమైనా అర్థమైందంటారా? అర్థం కాదండి. ఇక్కడ దేవుని ఆరాధించటం అనేటువంటి విషయాలు యెషయాకి దేవుడు దర్శనమిచ్చి చూపిస్తున్నాడు. యెషయా, ఈ దర్శనంలో ఏం జరుగుతుంది చూడు. పైన కెరూబులుండి దేవుని ఆరాధిస్తున్నారు. ఆరాధించేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు ఎలా ఉండాలి తెలిసిన? 2 రెక్కలతో వాళ్ళ ముఖమును కప్పుకొనవలెను. గమనించారా? 2 రెక్కలతో వాళ్ళ కాళ్ళను కప్పుకొనవలెను. 2 రెక్కలతో ఎగురుచూ దేవుని ఆరాధించవలెను. ఆరాధించేవాడి ముఖము సౌందర్యము దేవునికి చూపించే అర్హత మనకు లేదు. గమనించారా? నా ప్రవర్తన బట్టి నేను దేవుని ఆరాధిస్తున్నానని, తన దేహం తన ప్రవర్తన తన క్రియలను బట్టి నేను దేవుని ఆరాధిస్తున్నానని చెప్పుకోవటానికి వీల్లేదు. గమనించారా? 2 రెక్కలంటే ఏంటి? 2 రెక్కలంటే ఒకటి స్తుతి, ఒకటి 2 ప్రార్థన. గమనించారా? ఎల్లప్పుడూ దేవుని ఆరాధించే వ్యక్తి స్తుతించేవాడుగాను ప్రార్థించేవాడుగాను ఉండాలి. స్తుతి ప్రార్థన అనే జీవితం తప్ప వేరొక జీవితం మనలో కనబడకూడదు. ఆరాధించాలంటే అలా ఆరాధించాలి. మనుషుల ముఖాలు కనబడకూడదు, మనిషి దేహం కనబడకూడదు. మరేం కనపడాలి? నీ నోట స్తుతి కనపడాలి, నీ నోట ప్రార్థన కనపడాలి, నీ నోట మొరపెట్టే అనుభవం కనపడాలి. రాబోయే ఉగ్రతలన్నిటి నుండి కూడా మనలందరినీ తప్పించే సామర్థ్యం దేవుని స్తుతించుటలో ఉంది, ప్రార్థించి మొరపెట్టడంలో ఉంది. గమనించారా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేసే పనేంటో చెప్పనా? వాళ్ళు 2వ తలంపును కలిగిన వాళ్ళై దేవుని బేతేలునకు వెళ్ళి ఆరాధించడం మొదలు పెడుతున్నారు. గమనించారా? వాళ్ళు వెళ్ళి ఆరాధించడం మొదలు పెడుతున్నారు. మందిరానికి వెళ్ళే స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరూ కూడా దుర్మార్గులై, బహు కఠినమైన స్వభావం కలిగిన వాళ్ళై, ధనాపేక్ష కలిగిన వాళ్ళై, మరి అధికార దాహం కలిగిన వాళ్ళై, పేదలను కఠినముగా బాధ పెట్టుచు వాళ్ళు డబ్బు సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. బిడ్లారా, దేవుని కట్టడ మీద, దేవుని ఆజ్ఞల మీద మనం ఆధారపడి బ్రతకాలి. మనుషుడు రొట్టె వలన బ్రతకడు కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన వాడు బ్రతుకును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఉదయకాలంలో మరి మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు మరి పశ్చాత్తాపడి మరి దేవుని పాదాలు పట్టుకొని ఆయన ఆజ్ఞలు, ఆయన తీర్పులు చూసినప్పుడు, అయ్యో నేను ఆజ్ఞకు విరోధంగా బ్రతుకుతున్నానే అని పశ్చాత్తాపడి దేవుని పాద సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో బతిలాడుకుంటున్నారు అని అనుకుంటున్నారు.
వాస్తవానికి ఆ పని ఇశ్రాయేలు ప్రజలు చేయటంలా. ఏం చేస్తున్నారు తెలిసిన? మందిరంలోకి వచ్చి తిరుగుబాటు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటో తెలిసిన? అక్కడ దూడ బొమ్మలు పెట్టుకొని ఆరాధిస్తున్నారు, అంటే విగ్రహాలను పెట్టుకొని ఆరాధిస్తున్నారు. నేను ఒక దైవజనుడిని ఎరుగుతానండి. నేను ఒక మీటింగ్కి పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన ఫోటోలు ఎలా పెట్టుకున్నారో తెలిసిన? ఆయన మోకాళ్ళ మీద ఉండి పావురం పైనుంచి ఒక పావురం వాళ్తున్నట్టుగా వేసి 2 చేతులు మోకరించి దండం పెడుతూ ఉన్నాడు. అదే ఆ ఫోటో ఒక్కటే కనీసం 5-6 యాంగిల్స్లో తీశాడు. అంటే కొంచెం చిన్నది, ఇంకొంచెం చిన్నది, ఇంకొంచెం చిన్నది, అట్లా 7 స్టెప్పులు 7 ఫోటోలు పెట్టాడండి టేబుల్ మీద. అంటే ఆ ఇంట్లో ఎవరు అడుగుపెట్టినా ఫస్ట్ ఎవరు కనపడతారంటే పాస్టర్ గారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నట్టు, చేతులెత్తి కళ్ళు మూసుకొని కూర్చున్నట్టు, పావురం ఒకటి వచ్చి ఆయన మీద వాలినట్టు ఈ ఫోటోలు పెట్టుకున్నాడండి. మళ్ళీ ఆ ఫోటోలు మోజు కూడా ఎన్ని పెట్టాడు? 7 ఫోటోలు పెట్టుకున్నాడు. నేను ఎప్పుడైతే అది చూసి వాక్యంలో గద్దించానో ఇక నన్ను పిలవడం మానేశారు. చూశారండి, ఈ రోజున పరిశుద్ధుల గద్దింపు. అలానే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇంత స్ట్రాంగ్ మెసేజ్ ఆమోసు ద్వారా దేవుని ఆత్మ మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క తీర్పులు, స్ట్రాంగ్ మెసేజ్ విన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాగున్నారు తెలిసిన? వాళ్ళు ఏమాత్రం కూడా దేవునికి భయపడతలా, వాళ్ళు పశ్చాత్తాపడతలా. వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వైపు తిరిగి ఆయన కోపాగ్నిని చల్లార్చడానికి పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితం చెయ్యాలని వాళ్ళు నిర్ణయం చేసుకోవటంలా. చూసారండి ఎంత కఠినంగా ఉన్నారో? దయచేసి ఈ ఉదయకాలంలో ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. గమనించారా? వాళ్ళు ఏమాత్రం కూడా ఇశ్రాయేలు ప్రజలు వేరొక మార్గాన్ని చూసుకుంటున్నారు. అంటే గిల్గాలునకు వెళ్ళాలి. ఇప్పుడు నేను అంటాను, వీళ్ళ బతుకులేనేమో ఇంత పేదల విషయంలో ఇంత భయంకరమైనటువంటి కఠినమైన మనసు ఉంది వీళ్ళకి. కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? బేతేలుకు వెళ్తున్నారు, గిల్గాలునకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఏమండి, ఎందుకు వెళ్తున్నారు గమనించారా ఎప్పుడైనా? అంటే వాస్తవానికి వీళ్ళు ప్రవక్త మాటిని పశ్చాత్తాపడాలి, మనసు మార్చుకొని దేవుని పాదాలు పట్టుకొని దిద్దుకోవాలి. కానీ ఇలాంటి మార్గంలోకి ఎప్పుడు వస్తారా అని దేవుడు ఆమోసు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను బ్రతిమలాడ్డాన్ని మనం చూస్తున్నాం. కానీ జరగవలసిన కార్యం జరగకపోగా ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు తెలిసిన? వాళ్ళు బేతేలుకి వెళ్ళిపోదాం పదండి. చూడండి, ఒక పక్క ప్రవక్త వార్నింగ్లు ఇస్తున్నాడు, అయ్యా మీ పాపం దేవుడు చూస్తున్నాడు, మీ కఠిన హృదయాన్ని దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, ఆయన శిక్ష విధిస్తాడు, దేవుని యొక్క శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు అని ఒక పక్క ప్రవక్త గద్దిస్తూనే ఉన్నాడు. కానీ వీళ్ళు బేతేలుకు వెళ్ళడం మాత్రం మానలా, వీళ్ళు గిల్గాలునకు వెళ్ళడం మాత్రం మానలా. అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటి అంటే, మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం, మేము బలులు నైవేద్యాలు అర్పిస్తున్నాం, మేము ఖచ్చితంగా ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, మేము ఎన్ని పాపాలు చేసినా దేవుని స్తుతించి మందిరానికి వెళ్ళి కానుకలిచ్చి దశంభాగాలు ఇచ్చి మేము ఆరాధన చేస్తే దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని క్షమించి మమ్మలను మా మీద కనికర పడతాడు అని అనుకుంటున్నారు. ఎవరు? భక్తులు. ఏమండి, ఇశ్రాయేలు భక్తులు అనుకుంటున్నారు. ఆ విషయాలనే ఆమోసు చెప్తున్నాడు. ఇక్కడ 4వ అధ్యాయం 4వ వచనం ప్రారంభంలో చెప్పేది ఆ విషయాలే. ఏమని చెప్తున్నాడంటే, నేను మరలా చదువుతాను, దయచేసి జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. చూడండి అన్న, ఏమంటున్నారంటే 4వ వచనం, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి, ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒక
సారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. ఏమంటే ఈ మాట ఎవరు అన్నారు? ఆమోసు అన్నాడు. అంటే ఆమోసు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్రియలు, వాళ్ళ విగ్రహారాధనను చూసి ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, వ్యంగ్యంగా వీళ్ళకి అర్థం కావాలని మాట్లాడుతున్నాడు. ఏందమ్మా భక్తి చేస్తున్నారా? ఆహా, ఒక పక్క దేవుడు మరి దర్శించి మన తప్పులు చెబుతుంటే, ఒక పక్క వీళ్ళు ఏ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు తెలిసినా? మేమెవరో తెలిసినా? మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేమెవరో తెలిసినా? దేవుని ఆరాధిస్తున్నాం. చూసారా, ఈడ భక్తి మామూలుగా ఉండదు. నేను మీకు ఇంకా అర్థం కావడానికి చూడండి, యేస్కేలు పుస్తకంలో 33, యేస్కేలు పుస్తకంలో యేస్కేలు పుస్తకం 30, 33, 31. చూడండి నాన్న, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 33, 30. రైట్ నాన్న, యేస్కేలు పుస్తకం 33, 30 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఎలా మందిరానికి వెళ్తున్నారో వాళ్ళ బతుకులు ఏంటో చూడండి. 30, మరియు నరపుత్రుడా అంటే దైవజనుడా యేస్కేల్ చూడు అంటున్నాడు. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడల దగ్గరను ఇంటి ద్వారములందును నిలబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నది తెలుసునా? వాళ్ళు గోడల దగ్గర నుంచున్నా, గుమ్మాల దగ్గర నుంచున్నా యేసయ్య గురించే మాట్లాడతారంట. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టుదో చూతుము రండని చెప్పుకొనుచున్నారు. చూసారండి, మళ్ళీ వీళ్ళు బేతేలునకు గిల్గాలునకు ఎందుకు వెళ్తున్నారు తెలిసిన? దేవుడు మనతో మాట్లాడతాడు రండి. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటారంట, అయ్యా గుమ్మాల దగ్గర, వాళ్ళ రాజమార్గాల్లో దారుల మధ్యలో గోడల దగ్గర నిలబడబాయ్, ప్రార్థనకి వెళ్దాం రండి, మనందరం దేవుని మందిరానికి వెళ్దాం రండి, ఆయన మనతో మాట్లాడే దేవుడు, ఆయన ఏమేమి మాట్లాడతాడో మనం చూద్దాం రండి అని ఒక్కొక్కళ్ళు పిలుచుకుంటూ ఉంటారంట. చూసారా, పిలుచుకుంటూ ఉంటారు. యెహోవా యొద్ద బయలుదేరు మాట ఎట్టుదో చూతుము రండి. చూసారా, దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం రండి, ఆయన మనతో మాట్లాడే దేవుడు అని చెప్పుకుంటారంట. సరే బయలుదేరి వెళ్ళారు, రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టుదో చూతుము రండి అని చెప్పుకొనుచు, నా జనులు రాదగిన విధంగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నదే. చూసారా, వీళ్ళ బతుకుల్లో మందిరానికి వెళ్తున్నారు, వాళ్ళు రాదగిన విధంగా, అంటే చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, మాకులాగే దైవజనులాగానే చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకొని మందిరానికి వెళ్తారు, రాదగిన విధంగా వస్తారు. వాళ్ళు నీ ఎదుట, దైవజనుల ఎదుట, యేస్కేలు ఎదుట, మేము యేసయ్య పిల్లలం తెలుసా, మేమెవరం తెలిసినా భక్తి గల పిల్లలం అన్నట్టుగా చక్కగా కూర్చుంటారు. కూర్చొని ఏం చేస్తారంట, వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరో. అది వాక్యాన్ని వింటారు కానీ వాక్యానుసారమైన జీవితాన్ని మాత్రం చేయరు. వాక్యాన్ని విశ్వసించి వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారంగా మన బ్రతుకులు మార్చుకుందాం అనటానికి ఇష్టం ఉండదు. ఇప్పుడు చూడండి, ఆడపిల్లలు ఉన్నారు, జడలు అల్లుకొనిటయు బంగారు నగలు పెట్టుకుని ఇట్టయు అని రాశాడు అనుకోండి తిమోతికి పౌలు. ఏమండి, వీళ్ళు ఏమంటారు తెలిసిన?
కొంచెం కొంచెం నగలు పెట్టుకోవచ్చు, మరీ ఎక్కువ పెట్టుకోకూడదు. చూసారా? అంటే వీళ్ళ వేషధారణ మార్గాలు చూసారా ఎలా ఎంచుకుంటారో? వీళ్ళ 2 తలంపుల మార్గాలు ఎలా ఎంచుకుంటారు చూసారా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి అక్కడ ఆమోసు ప్రవక్త వార్నింగ్ ఇస్తున్నాడు ఒక పక్క, గద్దిస్తున్నాడు ఒక పక్క. మళ్ళీ వీళ్ళ వేషాలు చూడండి, వీళ్ళ భక్తి చూడండి. మేమెవరో తెలిసిన మేము బేతేలుకి వెళ్ళేవాళ్ళం, మేమెవరో తెలిసిన మేము గిల్గాలుకి వెళ్ళేవాళ్ళం, మేమెవరో తెలిసిన మేము ఆరాధన చేయడానికి వెళ్తున్నాం. ఒక పక్క దేవుడు మీ పాపానికి శిక్ష ఉందరబ్బాయి, మీ బతుకులు మార్చుకోండి జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళు ఎలాగుంటారు తెలిసినా? మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలిసినా? మేము గుడికి వెళ్తున్నాం, మేము బలలో చేయేస్తున్నాం, మేమెవరో తెలిసినా? మేము దశంభాగాలు ఇచ్చేవాళ్ళం, మేమెవరో తెలిసినా? మాకు తెలుసు దేవుని ఆరాధించడం, మేము ప్రార్థన చేసి ఆరాధించి కానుకలు ఇస్తే మా మీద దేవునికి కోపం ఉండదు. ఆయన దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన మమ్ములను ప్రేమించే దేవుడు, ఆయన ఒక్క మాట కూడా అనడం చెప్పుకుంటున్నారు. విన్నారా? వీళ్ళు ఎన్నుకున్న మార్గం పశ్చాత్తాపంతో బతుకు మార్చుకునే మార్గం కాదు. వీళ్ళు ఎన్నుకున్న మార్గం ఏంటో తెలిసినా? మేము ప్రార్థనకి వెళ్ళి 2 పాటలు పాడి వర్షిప్ చేసి బలలో చేసి దశంభాగాలు ఇస్తే దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని క్షమిస్తాడు, మేమెన్ని పాపాలు చేసినా ఆయన కనికరం చేత మమ్మల్ని ఆదరిస్తాడు, మాకేం భయం లేదని చెప్పుకుంటున్నారు. అయిలారా, చెవిగలవారు విందురుగాక. నేను అడుగుతున్నాను, ఆ రోజున వాళ్ళల్లో ఉన్న జీవితం ఈ రోజున మన సంఘాల్లో మన బతుకుల్లో లేవండి? నమ్మేవాళ్ళు ఎవరు లేరు, వాక్యాన్ని చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా నేను చదువుతున్నాను చూడండి, 32వ వచనం. వారి హృదయం లాభమును ఆపేక్షించున్నది, నీవు వారికి వాయిద్యములు బాగుగా వాయించుచు మంచి స్వరమును కలిగి గాయకుడిగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు, అయినను ఆ మాట నెరవేరును. ఇది నెరవేరగా ప్రవక్త యొక్కడు తన మధ్య నుండేనని వారు తెలుసుకుందురు. చూసారా? వాళ్ళ హృదయం మాత్రం లాభాన్ని ఆపేక్షిస్తుందంట. అంటే అర్థం ఏంటి? అంటే ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎవరినైనా అబద్ధాలు ఆడచ్చు. చూసారండి? ఈ రోజున వాళ్ళకి డబ్బు సంపాదించుకోవడం వల్లనే మేము భద్రంగా ఉంటాం, వెండి బంగారాల ఆస్తులు ఉండడం వల్లనే మాకు క్షేమస్థితి ఉంటుంది, సైన్యం మిలిటరీ మమ్మల్ని కాపలగాసే ప్రజలు ఉండటం వల్లనే మేము గొప్ప ధనవంతులుగా ఉండడం వల్లనే మేమందరం క్షేమంగా ఉంటామని, భద్రత కలిగి ఉంటామని వీళ్ళు డబ్బుని, ధనాన్ని, పొలాల్ని, ఇళ్ళని, వాకిళ్ళని నమ్ముకున్నారు. వీళ్ళు బిడ్డలారా, ఒక మనిషిని, పట్టణాన్ని కాపాడగలిగిన దేవుడు. గమనించారా? మనుషులు ఎవరు కూడా దేశాన్ని శత్రువుల చేతుల నుంచి కాపాడగలిగిన సామర్థ్యం ఎవరికీ లేదు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. బిడ్డలారా, మనందరం గమనించుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. మళ్ళీ వీళ్ళు వచ్చి సంఘంలో దైవజనుడంట మంచి మ్యూజిక్ వాయిస్తాడంట, పాటలు అద్భుతంగా పాడతారంట. కానీ పాటలు, ఆరాధన అంతా కూడా దైవజనుడు నడిపిస్తుంటే చక్కగా నడిపించబడతారంట, వాక్యాలు వింటానే ఉంటారంట. కానీ వాక్య ప్రకారమైన జీవితం మాత్రం ఉండదు. ఇది ఇక్కడ ఆమోసు 4వ అధ్యాయంలోకి వచ్చేపాటికి అక్కడ చెప్పినటువంటి విషయాలు అవే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఏం జరుగుతుంది? విగ్రహారాధన జరుగుతుంది, వేషధారణతో కూడిన ఆరాధన జరుగుతుంది, స్వనీతితో కూడినటువంటి పద్ధతులు నేర్చుకొని నడిపించబడుతున్నారు. దేవుని నీతి వద్దా అంటే వద్దు. గమనించారా? చూడండి, ఈ మాటని కొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు ప్రజల గురించి మరి అపోస్తులుడైన పౌలు కొత్త నిబంధనలు ఏమని రాస్తున్నాడు చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలన నా హృదయాభిలాష,
వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయినది, వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చూసారా, వాళ్ళ సొంత నీతి. ఇప్పుడు పశ్చాత్తాపడి బతుకులు మార్చుకునే వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని విశ్వసించి వాక్యానుసారమైన జీవితం చేసేవాళ్ళు ఎవరు లేరు. మరి ఏ జీవితం ఎన్నుకున్నారు వీళ్ళు గుడికి వెళ్ళడం, ఆరాధనలకు ఎక్కువ చేయటం, కోటాలు పెట్టుకోవడం. ఏమండి, ఈ రోజున కోటాలు పెట్టుకొని మొత్తం తిండి కోటాలే. పిల్ల పుట్టినరోజు కోటాలు, పెళ్లి రోజు కోటాలు, దినాల కోటాలు, సంవత్సరకాల కోటాలు. ఏమండి, ఈ కోటాలన్నీ బైబిల్లో ఎక్కడన్నా ఉన్నాయండి? అపోస్తులు సంఘాల్లో ఎక్కడన్నా ఇలాంటి కోటాలు పెట్టారా? ఏమండి, ఈ రోజున పరిశుద్ధుల సంఘం టీపీఎం అన్న వాళ్ళు కూడా ఏమండి పుట్టినరోజులు, కేకులు, ఏమండి పండగలు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు. నిజంగండి, సౌలు ఆత్మ పనిచేస్తుంది పెద్ద పెద్ద సంఘాల్లో కూడా. ఏంటో తెలుసా సౌలు ఆత్మ ఏంటో తెలిసిన? క్రిస్మస్ రోజున గుడి పెట్టకపోతే ప్రజలందరూ వేరే గుళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఏమండి, గుడ్ ఫ్రైడే రోజున మందిరం పెట్టకపోతే వాళ్ళు వేరే మందిరాలకు వెళ్ళిపోతారు. కనుక వాళ్ళ ఆచారబద్ధమైన పనులు మనం కూడా క్రిస్మస్కు మందిరం ఓపెన్ చేస్తే వాళ్ళు వచ్చి వాక్యం వింటారు. బిడ్లారా, దేవుని ఎదుట ఒక నిజం చెప్తున్నా. దేవుడు చూపించిన మార్గం గుండా ప్రయాణం చేస్తూ వాక్యాన్ని ప్రకటించడం వల్లనే మనిషిలో ఉన్న పాపాన్ని చంపగలరు. మన సొంత నీతి ద్వారా మనుషులు పరిశుద్ధపరచబడ్డం అనేది అసంభవం. గమనించారా? మొదట ఆయన ఏది చెప్పాడో అది మాత్రమే మనం చెయ్యాలి. ఆయన ఏది ఆజ్ఞాపించి నడిపించాడో అది మాత్రమే చెయ్యాలి. గుర్తుపట్టారా? అది కాకుండా ఏది చేసినా కూడా వాళ్ళ బ్రతుకులు కష్టమైపోతాయి. దయచేసి దేవుడు ఏ మార్గంలో, ఆయన ఏ పద్ధతి ప్రకారం మనిషి పాపాన్ని చంపి నీతిమంతులుగా చేస్తానని చెప్పాడో ఆ పద్ధతి ప్రకారంగానే మనం సేవ చెయ్యాలి తప్ప వేరొక పద్ధతిలో చేయడానికి వీలు లేదు. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా క్రీస్తు సువార్తను చెరపగోరి కలిపి చెరిపి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు కలిపి చెరుపు వారులారా జాగ్రత్త, దేవుని ఉగ్రత మీ మీద ఉంటుందని గలతీ సంఘానికి 1వ అధ్యాయం నేను చదువుతాను. నాకు టైం సరిపోవట్లేదు, నేను అన్నీ చదవలేను. 1వ అధ్యాయం 6వ వచనం నుండి మీరు చదువుకోండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8 వచనాల వరకు చదువుకోండి. మీరు ఇళ్ళ దగ్గర చదువుకోండి. గమనించారా? ఇశ్రాయేలు ప్రజల గురించి కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. వాడు స్వనీతిని స్థాపింపబోనుకొనుచుంటున్నారు. వాడు సొంత నీతి ద్వారా భక్తి చేయాలనుకుంటున్నారు. ముందల నీ విగ్రహాలను తొలగించు. ముందల నీ బతుకులో పశ్చాత్తాపం. మందిరానికి వెళ్ళడం కాదు, నువ్వు ఇంట్లోనే కూర్చొని ఉపవాసం ఉండి నీ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచుకో. నువ్వు మందిరానికి అన్ని కోటాలకి వెళ్ళడం వల్ల నువ్వు పరలోకం వెళ్ళవు. నీ పరిశుద్ధ జీవితం లేకుండా నువ్వెన్ని చేసినా నువ్వు చెల్లవు. వాక్యానుసారమైన జీవితం లేకుండా నువ్వు ఆరాధన చేసినా చెల్లవు. నీ ఆరాధనలో పనికి రావు. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నమ్మేవాళ్ళు ఎవరు లేరు. మీరు చదువుకోండి. మీరు చదువుకోండి. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. నేను అన్నీ చదవలేను. దయచేసి నన్ను ప్రేమతో అర్థం చేసుకోండి. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, నాకు టైం సరిపోవట్లేదు. కనుక ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు ఏం చేయాలి? వాస్తవంగా వీళ్ళు పశ్చాత్తాపడాలి. లేదంటే అయ్యా మేము చేసింది తప్పే అనాలి, ఒప్పుకోవాలి. లేదంటే అయ్యా మేము అలాంటి పాపాలు ఏం చేయలేదు అనన్నా చెప్పాలి. లేదంటే ప్రవక్త అన్యాయంగా మా మీద నేరారోపణ చేస్తున్నాడు అని మాట్లాడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన? సొంత నీతి ద్వారా భక్తి చేస్తున్నారు. ఈ పనుల్లో ఏది చేయట్లా, పశ్చాత్తాపడతలా, దిద్దుకోవట్లా, పోనీ మేము తప్పు చేయలేదయ్యా అని యథార్థంగా చెప్పట్లా. చూసారా? ఇవేమీ లేకపోతే ప్రవక్త మా మీద అనవసరంగా
నిందలేస్తున్నాడని కూడా మాట్లాడతారు. ఇవేవి చేయకుండా సైలెంట్గా ఉండి ఏం చేస్తున్నారంటే బేతేలుకి వెళ్తున్నాం మేము అంటున్నారు. ఏం చేస్తున్నారంటే గిల్గాల్కి వెళ్తున్నాం మేము అంటున్నారు. ఏం చేస్తున్నారంటే మేము పోయి ఆరాధన చేస్తున్నాం అంటున్నారు. ఎవరికిరా వీళ్ళు ఆరాధన చేశారంటే దూడ బొమ్మలకి. అంటే వీళ్ళ ఇంటి నిండా స్టార్లు, పావురాల బొమ్మలు. ఏమండి నేను అడుగుతున్నాను, పావురం ఏమన్నా పరిశుద్ధాత్ముడు అండి? పావురం వలె దిగి వచ్చును అని రాశాడు కానీ పావురం కాదు. ఇప్పుడు చూడండి, మే అన్నాను నేను మేకనయ్యానండి. మేకలాగా అరిసా అంతే. మేకలాగా అరిసాను కదా, నేను మేకనవుతానా? ఏమండి పావురం వలె దిగి వచ్చాడంటే పావురాలని విగ్రహాలు చేసుకొని పెట్టుకునేవాళ్ళు మందిరాల్లో ఎక్కువ. ఎక్కడ చూసినా పావురాల బొమ్మలే. ఏ మందిరాలు చూసినా, ఏ మీటింగ్ వాల్ పోస్టులు చూసినా పావురాల బొమ్మలే. పావురాల బొమ్మలతో మీకేం పని? పావురం వలే దిగొచ్చాడు అంతే. వలే. ఆయన పావురం కాదు, ఆయన మనిషి, ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఏమండి ఈ రోజుల్లో సిలువ బొమ్మలు, ఏమండి సిలువ బొమ్మలు, సిలువలు, పితాపుత్ర పవిత్రాత్మలు ఎన్ని రక్షించబడతారని కానీ ఇవన్నీ కూడా వ్యర్థమైన ఆరాధనలు. వీళ్ళు వ్యర్థమైన ఆరాధనలు చేస్తూ మోసం చేస్తున్నారు అనేటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనిస్తున్నారా నాన్న? అందుకనే దేవుని పిల్లలారా, ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మరి చెప్తున్నటువంటి సత్యాన్ని కూడా మనం దయచేసి అర్థం చేసుకోవాలనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? అందుకనే ఆ ఆచారబద్ధమైనటువంటి ఆరాధనలు చేయకూడదు. గమనించారా నాన్న? ఏంటి ఆచారబద్ధమైన ఆరాధన అంటే అర్థం ఏంటి? వీళ్ళు దేవుని సన్నిధికి వచ్చాం, ఆయనకి ఇవ్వవలసింది ఇచ్చాం, ఆయన కానుకలు ఇవ్వాలి ఇచ్చాం, ఆయనకు బలులు అర్పించాం, ఆయనకి ఏది కావాలో అది చేసాం కాబట్టి మాకేం బాధ లేని మమ్మల్ని క్షమిస్తాడు. ఇదే చూసారా ఎలాంటి ఆరాధన ఇది? ఆచారబద్ధమైన ఆరాధన. నీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. గమనించారా? మీకు కావాలంటే యెషయా పుస్తకంలో చదువుతాను చూడండి, మీకు అర్థం కావడానికి. ఇవన్నీ కూడా టైం సరిపోదండి. మీరు యెషయా పుస్తకం 1వ అధ్యాయం 11 నుంచి చదువుకోవచ్చు. అవన్నీ మీరు ఇంటి దగ్గర అయినా చదువుకోవచ్చు. సరే, నేను చదువుతాను చూడండి. మరి ఏం చేస్తాం, చదవకపోతే బుర్రకెక్కదు. 11వ వచనం నుంచి చదువుతున్నాను చూడు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ మందిరములో కోట ప్రకటనలు జరుగుతున్నవి. పాపులు గుంపు కూడి ఉత్సవ సమాజములు నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు కడుక్కొని మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థించినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. చూసారా? మొట్టమొదట విగ్రహారాధన మానండి. ముందర మీ చేతులతో చేసిన పాపాలు మానండి. గమనించారా? మీ చేతులు మీ హృదయాన్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. శుద్ధి లేకుండా మీ బలుడు అర్పించినంత మాత్రాన మీ బలుడు నేను అంగీకరించను. గమనించారండి? ఆయన బలుడు అంగీకరించడు, ఒప్పుకోడు. ఇంకా చదువుతున్నాను చూడండి 16, 17 కూడా. మీరు మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. కీడు చేయట మానుడి, మేలు చేయట నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాల పక్షాన వాదించుడి. యెహోవా సెలవిచ్చుచున్నాడు. రండి, మన వివాదం తీర్చుకుందాం. మీ పాపముల రక్తం వలె ఎర్రనివైనను హిమము కంటే తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనవి
గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. గమనించారా? మీరు రండి, సమస్యలు పరిష్కరించుకుందాం. ముందర మీ పాపాలు ఒప్పుకోండి, మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. నువ్వు శుద్ధి లేకుండా నిజంగా అండి, ఈ రోజున భార్య చెప్తే మాట వింటారండి, భర్త చెప్తే మాట వింటారండి, పిల్లలు చెప్తే మందిరం మానేస్తారండి. డాడీ ఈ రోజున మందిరానికి వెళ్ళొద్దునే, మనం బయటికి వెళ్దాం, ఊరు వెళ్దాం, ఫంక్షన్కి వెళ్దాం అంటే వెంటనే మనసు మార్చుకుంటారు దేవుని వదిలిపెట్టి. ఏమండి మీకు ఎంత గుండె ధైర్యం అండి? ఈ రోజున ఎలక్షన్ల పేర్లు చెప్పి ఊర్లు వెళ్ళిపోయి దేవుని మందిరానికి నిన్న ఆదివారం ఎంతమంది ఎగ్గొట్టుంటారో నా దగ్గరే ఎగ్గొట్టారండి. వచ్చే కొద్ది మంది అయినా ఓట్ల పేరు చెప్పి ఊర్లు వెళ్ళి మందిరాలు ఎగ్గొట్టిన పిల్లలు ఉన్నారు. ఎవరినో అంటావు ఎందుకు? నా పిల్లల్ని నేనే అంటున్నాను. నేను దేవునికి భయపడేవాళ్ళు లేరు. ఎంత కఠిన హృదయం అంటే వీళ్ళ సొంత నీతి ద్వారా భక్తి చేసి, గమనించారా, నామకార్థ భక్తి చేసి మనం దేవుడు ఒప్పుకుంటాడు, మనల్ని కనికరిస్తాడని చెప్పుకుంటున్నారండి. ఇవన్నీ కూడా దేవుడు ఒప్పుకోడు. మీకు తెలియదండి. హోషేయ పుస్తకం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకోండి. మీకా పుస్తకం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల వరకు చదువుకోండి. ఎన్ని మన బ్రతుకులన్నీ ఉన్నాయండి, లేకుండా లేవు. గమనించారా? కాబట్టి చూడండి, ఏ మనిషి అయినా సరే పతనమైపోయినటువంటి హృదయంలో పశ్చాత్తాపం అనేది కనిపించదండి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక మనిషి తన హృదయంలో పతనం అయిపోయి కఠినస్తుడై బ్రతుకుతున్నాడు అనుకోండి, అతని జీవితంలో పశ్చాత్తాపడడం అనేది ఏం ఉండదండి. బ్రతుకు మార్చుకోవడం, పశ్చాత్తాపడడం అనేటువంటి విషయాలు వాళ్ళు ఎక్కడా చోటివ్వరు. కానీ వాళ్ళు భక్తిపరులాగా మందిరానికి వెళ్తారు, ఆరాధన చేస్తారు, దశంభాగాలు ఇస్తారు, బాగా హడావుడి చేస్తారు. గమనించారా? కాబట్టి పాపాలు ఒప్పుకోవడం మానేసి తిరుగుబాటు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, వేషధారణలాగా నడుస్తూ, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి. నేను ఆమోసు 4లో 4-5 వచనాలు మళ్ళీ చదువుతాను చూడండి. చూడండి, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి, ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములు ఒకసారి దశంభాగాలు తెచ్చి అర్పించుడి. చూసారండి, వాళ్ళు పొద్దున్నే లేచి బలులు అర్పిస్తారంట, మళ్ళీ పోయి మర్యాదగా. చూసారా? ఇవాళ పొద్దున్నే లేచి ఓట్లకి డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తా ఏం చేస్తారు తెలుసా? పొద్దున్నే లేచి ఆరాధన చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమండి, ఒకడు లంచం ఇస్తే వాడి చుట్టూ తిరిగి డబ్బులు తెచ్చుకొని బతుకుతా, వాడి దగ్గరికి వెళ్ళి జెండాలు పట్టుకొని డబ్బులు తెచ్చుకొని కూలి డబ్బులు తెచ్చుకొని బతుకుతా. ఏమండి, అక్రమ సంపాదన దేవుడు ఒప్పుకోడు. ఇశ్రాయేలు ప్రజలు చేసింది అదే. పేదల్ని చెప్పుల కోసం అమ్మేశారు, నీతిమంతుల్ని అమ్మేశారు. ఒక పక్క నీతిమంతుల్ని మోసం చేసి కఠిన హృదయులై డబ్బులు సంపాదించుకొని, డబ్బులు నమ్ముకొని, డబ్బులుంటే ప్రపంచంలో ఎవడేం చేయలేడని గర్విష్ఠులై బతికారు వీళ్ళంతా కూడా. ఇవాళ మన బతుకుల్లో కూడా సేమ్ అయ్యే బతుకులండి. చూసేవాళ్ళు ఎవరు లేరు. దశంభాగాలు తెచ్చి అర్పించుడి, పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. చూసారా? ఏ పిండి అంటే ఇది? పులిసిన పిండి. చూసారా? వీళ్ళ ఫోటోలు యెషయా పుస్తకంలో చదివాం కదండి. వీళ్ళ ఫోటోలు ఏమండి, అది పులిసిన పిండి కదా ఏమండి? చిన్న పులిసిన పిండే మొత్తం నాశనం చేస్తుందండి. ఈరోజు నీ నిర్లక్ష్యమే, స్తుతించాల్సిన టైంలో స్తుతించకుండా, ఉపదేశం వినాల్సిన టైంలో ఉపదేశం వినకుండా, పశ్చాత్తాపడాల్సిన టైంలో పశ్చాత్తాపడకుండా, ప్రార్థించే టైంలో ప్రార్థించకుండా, నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో కనుక అనుసరించి నడిస్తే ఖచ్చితంగా పులిసిన పిండి వచ్చేస్తుంది. ఈ పులిసిన పిండి ఏం చేస్తుంది తెలిసిన? నువ్వు ప్రభుని ఎదుర్కొనే టయానికి నువ్వు చేసిన భక్తి మొత్తం పులిసిపోద్ది, పనికిరాదు. అందుకనే పులిపిండి లేనివాడు నా యేసయ్య అని రాశాడు కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు. ఆయన శరీరంలో, ఆయన రొట్టెలో పులిపిండి లేదండి. గమనించారా? పులిసిన పిండి. నాకు సమయం అయిపోతుంది.
గమనించండి, పులిసిన పిండితో స్తోత్రార్పణ చేయుడి, స్వేచ్ఛార్పణల గురించి చాటించి ప్రకటన చేయడి. చూడండి, స్వేచ్ఛార్పణల గురించి అంట చాటించి ప్రకటన చేస్తున్నారంట. గుర్తుపట్టారా? అంటే మేము మందిరానికి బలులు తీసుకొస్తున్నాము, ఓహో 10 దూడలు, మరి వెండి నాణ్యాలు, పావురాలు ఇన్ని తీసుకొస్తున్నాము ఓహో అని చాటింపులు వేస్తారంటే మేము ఇచ్చే కానుక ఎంతో తెలుసా, మేము మందిరానికి కానుకలు ఎంత ఇస్తున్నామో తెలుసునా అని చెప్పుకుంటారంట జనాలకి. ఏమంటే ఈ రోజున చాలా సంఘాల్లో పాస్టర్లు కూడా లోదరం కానీ, సిఎస్ఐ కానీ, ఆర్సీఎం కానీ వీళ్ళందరినీ చూడండి, పలానోళ్ళు ఎంత కానుక ఇచ్చారు, పలానోళ్ళు అంత కానుక ఇచ్చారని కానుకలు కూడా చదువుతారండి. ఏమండి వీళ్ళంట ప్రకటన చేస్తారంట, మేము దేవునికి బలులు నైవేద్యాలు అర్పిస్తున్నాం, ప్రజలందరిని పిలుచుకుంటారంట, రండి 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 రండి, మేము చూడు ఎంత అక్రమం చేసినా దేవుని మందిర విషయంలో మేము 3 రోజులకు ఒకసారి దశంభాగాలు ఇస్తున్నారంట. ఏమండి ఎంత దుర్మార్గం. నేను అడుగుతున్నానండి, ఈ రోజుల్లో ఇలాంటి సేవలు జరగట్లేదా మీ కళ్ళ ముందలే? ఈ రోజులో ఏ మందిరంలో ఇలాంటి బతుకులు లేవు? ఏమండి మీకు మంచి మనస్సాక్షి ఉంటే గుర్తుపట్టండి, ఎంత వాక్యాలన్నా వినండి, చేసేది చేస్తూనే ఉంటారు, వాళ్ళ ఇష్టం వచ్చిన బతుకులు బతుకుతూనే ఉంటారు. దేవుని దగ్గర పశ్చాత్తాపడడం మానేసి మేము గుడికి వెళ్తే చాలు దేవుడు కనికరిస్తాడు, మాకు దేవుని మెప్పించడం మాకు తెలుసు, దేవుని దగ్గర క్షమాపణ పొందడం మాకు తెలుసు, ఏమి లేదు ఆయన మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి కానుకలు ఇచ్చేసి మేము అలా గనక చేస్తే దేవుడు ఎన్ని పాపాలైనా క్షమిస్తాడు, ప్రభా మమ్మల్ని క్షమించండి, క్షమించేస్తాడు. ఎక్కడ నేర్చుకున్నారండి భక్తి? ఏండి దేవుడు ఊరుకున్నాడా? చదువుతున్నాను చూడండి, నాకు టైం లేదు. ఇశ్రాయేలులు ప్రకటన చేయుడి, ఇశ్రాయేలులారా ఇలాగూ చేయటం మీకు ఇష్టమైనది, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చూసారా, ఇలాంటి పద్ధతుల్లో స్వనీతి చేత అక్రమమైన మార్గాల్లో నడిపించబడ్డం అనేదే ఇశ్రాయేలులకి చాలా ఇష్టం అంటండి, దేవుని ప్రజలకి ఇష్టం అంట. ఏమంటే పశ్చాత్తాపడడం కానీ బ్రతుకులు మార్చుకోవడం కానీ ఏం అవసరంలా. నువ్వు గుడికి తూచే తప్పకుండా గుడికి వెళ్ళు, ప్రతి నియమకోటాలకు వెళ్ళు, కానుకలు ఇవ్వు, దశంభాగాలు ఇవ్వు, నువ్వు కనికరించబడతావు, నువ్వు క్షమించబడతావు, ఇక తిరుగులేదు, నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. ఇది వీళ్ళ భక్తి, ఇదే స్వనీతి. ఈ సొంత నీతి ద్వారానే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో రాలి చచ్చిపోయారని రాశాడు. ఏమండి ఏమోలేండి, ఏం మాట్లాడతాం మేము, నా టైం అయిపోతుంది. నేను చదువుతున్నాను చూడండి, 6వ వచనం, మీ పట్టణములన్నిటిలోనూ మీకు దంతశుద్ధి కలగజేసేదను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవాకు. అండి ఇక్కడ 6వ వచనం నుండి మరి 11వ వచనం వరకు 5 సార్లు దేవుడు ఒకే మాట మాట్లాడుతున్నాడు. ఏ మాటో తెలిసిన, మీరు ఇంత చెప్పినను, మీరు ఇంత శిక్ష వేసినను మీరు నా తట్టు తిరగట్లేదనే మాట ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఎన్నిసార్లు బ్రతినాడుతున్నాడు చూడండి, దేవుడు ప్రవక్తల ద్వారా ఎన్నిసార్లు బ్రతినాడుతున్నాడు చూడండి. వీళ్ళు ఏం చేశారు, దంతశుద్ధి చేశారంటే. ఇప్పుడు మనిషి అన్నం తినకపోతే పళ్ళు శుద్ధిగా ఉండకపోతే ఏముంటాయి అండి? అంటే వీళ్ళకి ఏం చేశాడు దేవుడు, ఆహారం లేకుండా చేశాడు. ఇశ్రాయేలు ఆల్రెడీ శిక్షా విధి స్టార్ట్ అయింది ఇశ్రాయేలు ప్రజల మీద, అయినా కూడా వీళ్ళు ఒక పక్క ఆహారం లేక బాధపడుతూనే ఉన్నారు, ఒక పక్క అక్రమం చేస్తున్నారు, ఒక పక్క మందిరాలకు వెళ్ళి ఆరాధనలు కూడా చేస్తున్నారు. ఏంటండి ఈ బతుకులు చూసారండి? ఒక పక్క మా ఇంట్లో పరిస్థితులు బాగట్లేదన్నారు, మా పిల్లలు బాగట్లేదన్నారు, మా కుటుంబ పరిస్థితులు బాగట్లేదన్నారు, వీళ్ళు పోయి మందిరానికి వెళ్ళి బలులు అర్పిస్తున్నామంటున్నారు, దశంభాగాలు ఇస్తున్నామంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నామంటున్నారు, కానీ పశ్చాత్తాపడతల బతుకు మార్చుకోవట్లే. చూసారా అద్భుతమైన నడక. 8వ శతాబ్దంలోనే ఇశ్రాయేలు ప్రజలను మోసం చేస్తున్న దురాత్మ, సంఘాలను పట్టి మోసం చేస్తున్న దురాత్మ ఎలా నడిపిస్తుందో చూడండి. గుర్తుపట్టేవాళ్ళు లేరండి, పరిశుద్ధులు గద్దింపులు విని అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఏం చెప్తాం చెప్పండి. 7వ వచనం, మరియు కోతకాలమందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని ఆ పట్టణం మీద కురిపించి, ఒక పట్టణం మీద కురిపించి ఒక పట్టణం మీద కురిపించకుండా పోతిని, ఒక చోట వర్షము కురిసెను,
మరొక చోట వర్షము లేక ఎండిపోయిను. చూసారండి, దేవునికి సర్వ సృష్టి మీద సర్వాధికారం ఉందండి. నీకు వర్షం రావాలన్నా, పంటలు పండాలన్నా దేవుడు నీకు వర్షాన్ని ఇస్తే తప్ప నీకు పంటలు పండవు. ఏమండి, వీళ్ళకి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం గుర్తు రావాలి కదండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన కట్టడ గుర్తు రావాలిగా. ఒరే బాబు, మీరు నా మాట విని, మీరు నా మాట ప్రకారం ఎప్పుడైతే నడవరో, మీరు కనుక తిరుగుబాటు చేస్తే మీకు వర్షాలు కురవనివ్వను, మీ పంటలు పండవు, మీరు కరువు చేత చేస్తారు అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొత్తం చెప్పాడు కదండి. వీళ్ళు బైబిల్ తీట్లా అంటే బైబిల్ తీసి చదివే వాళ్ళు కూడా లేరు. వీళ్ళెవరో మళ్ళీ దేవుని ప్రజలు, వీళ్ళెవరో మళ్ళీ గిలగాలకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళెవరో బేతేలికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళెవరో ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. కానీ బైబిల్ తీయడానికి టైం లేదు, వాక్యం చదవడానికి టైం లేదు, దేవుడేం మాట్లాడాడో వాక్యం వినటానికి టైం లేదు. కానీ ఆచారబద్ధమైనటువంటి బలులు అర్పణలు మాత్రం అర్పిస్తారు, దశంభాగాలు మాత్రం ఇస్తారు. చెవిగలవాడు విందురుగాక. మీ బ్రతుకుల్లో ఏం జరుగుతున్నాయో పరీక్షించుకోండి. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా సాతాను చేత పీడించబడి బతికారో సేమ్ ఈ రోజున సంఘాల్లో 100% ఇలాగే బ్రతుకుతున్నారు. గుర్తుపట్టే వాళ్ళు ఎవరుంటారండి? ఏమోలేండి, నేను చదువుకుంటూ వెళ్తున్నాను. ఆ పట్టణం మనకే పోగా చూడండి 8వ వచనం, 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా ఆ చుట్టవారు నీరు వారికి చాలకపోయినను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఆఖరికి నీళ్లు కూడా దొరకకుండా దేవుడు చేశాడు, అయినా కూడా దేవుని తట్టు తిరగట్లా. మరియు మీరు సస్యములను ఎండు తెగులు చేతను కాటుకు చేతను నేను పాడు చేసి, గొంగళ పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసింది, అయినను మీరు నా తట్టు తిరగలేదు. ఇదే యెహోవాకు. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు రప్పించినట్లు మీ మీదకి తెగుళ్ళు రప్పించింది. ఏమండి, సాతానుని, ఐగుప్తు దేశం యొక్క రాజుల్ని, వాళ్ళ ప్రజల్ని హింసించడానికి దేవుడు తెగుళ్ళు పంపించాడండి. ఇప్పుడు అదే తెగుళ్ళు ఎవరి మీదకి వస్తున్నాయి? దేవుని ప్రజల మీదకి వస్తున్నాయి. ఏమండి, గుర్తుపట్టారా? అన్యజనుల మీదకి ఏ శిక్షా విధి వస్తున్నాయో ఈ రోజున మందిరానికి వెళ్తున్నాం అన్న వాళ్ళు కూడా సేమ్ అయ్యే శిక్షా విధిలో ఉన్నారు. ఏమంటే, పరిస్థితులను గమనించి మీ బతుకులు దిద్దుకోవలసింది పోయి, పరిస్థితులు గమనించుకోకుండా మూర్ఖంగా కఠిన హృదయం గల వాళ్ళై మందిరానికి వెళ్ళి కానుకలు ఇస్తే దేవుడు క్షమిస్తాడని భ్రమపరచబడి మోసగించబడి నడిపించబడుతున్నారు. ఏమండి, ఎవరికి చెప్పుదును ఈ వాక్యాలు? ఆ రోజున ఆమోసు కాలంలో 8వ శతాబ్దంలోనే ఇశ్రాయేలు ప్రజల మీద ఇలాంటి ఆత్మలు పనిచేసినాయి. ఇవాళ మన మీద పనిచేయమని గ్యారంటీ ఏమిటండి? ఇవాళ గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారా? గుర్తుపట్టేవాళ్ళు లేరు. నేను టైం అయిపోతుంది కాబట్టి దేవుడు సొదొమ గొమొర్రాని మీద బోరలు చేసినట్టుగా వారి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలలో నుండి తీయబడిన కొరువైనట్టు తప్పించుకుంటారు, అయినను మీరు నా తట్టు తిరగకపోయారు. చూడండి, సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కుమ్మరించినట్టు కుమ్మరించాడంట, అయినా కొంతమంది తప్పించుకున్నారంట. అయినా కూడా ఎవరు మనసు మార్చుకోవట్లేదంట, దేవుని తట్టు తిరగట్లేదంట. చూసారా 12:13, కాబట్టి ఇశ్రాయేలు వారులారా మీ ఎడల నేను ఇలాగ చెప్తును గనుక ఇశ్రాయేలు వారులారా మీరు మీ దేవుని సన్నిధిని కనపట్టుకే సిద్ధపరుడి. ఎందుకు దేవుని సన్నిధి కనపడాలి? ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఉగ్రత మీ నెత్తి మీద కొమ్మరిస్తాడు పండి అని చెప్తున్నాడు. ఇక మిమ్మల్ని చూసుకునేది ఎవరో తెలిసినా ప్రవక్త చెబుతున్నాడు, మిమ్మల్ని చూసుకునేది ఎవరో తెలిసినా దేవుడే దిగొస్తున్నాడు. ఇక ఆయనే వచ్చి మీ సంగతి చూస్తాడు, ఇక ఆయనే వచ్చి మీ మీద తీర్పు తీరుస్తాడు. ఇంకా ఆయనే ఉగ్రరూపుడై, ఇదిగో చూడండి, మనుషులు కాదండి మనకు విరోధంగా లేచింది, సర్వప్రపంచంలో సృష్టించిన జీవము గల దేవుడే మనకు విరోధంగా లేచాడు. 13వ వచనం, ఆయన ఎవరో తెలిసినా పర్వతములను రూపించిన వాడు, గాలిని పుట్టించిన వాడు ఆయనే, ఉదయమున చీకటిని కమ్మజేయవాడు ఆయనే, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడు ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలములను మీద సంచరించు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనే. ఆయనకి ఈ పేరు చూసారా, ఆయన పేరు యెహోవా. చూసారా, ఇప్పుడు మనం నమ్మిన ఇశ్రాయేలు నమ్మిన దేవుడు ఎవరో తెలిసిన ప్రపంచాలను సృష్టించిన దేవుడు ఆయనే మనకు విరోధంగా లేస్తే మన దగ్గర ఏముంటుందండి చెప్పండి? ఈ డబ్బు ఎందుకు, ఈ ఆస్తులు ఎందుకు చెప్పండి?
ఆయన లేకుండా ఇవన్నీ ఎందుకండి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని వదిలిపెట్టి ఆయన లేకుండా డబ్బు సంపాదించుకున్నారు. ఆయన లేకుండా అక్రమం చేసి ఇళ్ళు వాకిళ్ళు కట్టుకొని దంతపిళ్ళు, ఎండాకాలం ఒక ఇల్లు, చలికాలం ఒక ఇల్లు, దంతపిళ్ళు, ఒక్కొక్కడు 3 ఇళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, ప్రభువు లేడు, ఏమండి, పశ్చాత్తాపడడం లేదు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ వాక్యాలన్నీ విని ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారు, ఈ రోజున సంఘాల పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యాలు విని మనం దేవునికి భయపడుతూ ఆయన ప్రభు యొక్క రాకడ కొరకు మనలను మనం సిద్ధపరచుకోవడానికి ప్రభు యొక్క కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలంలో నీ దయచేత ఆత్మచేత నీ వాక్కును పంపి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. వాక్యం విన్న మేరకు బిడ్డల్ని అనేక మందిని సిద్ధపరచండి. వాళ్ళ బ్రతుకుల్లో మరి పాపం నిమిత్తమై పశ్చాత్తాపడకుండా 2 తలంపులు కలిగి మోసగించబడి శాపగ్రస్తమైన జీవితాల నుంచి విడిపించి నీ మహిమగల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందిన నామ తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేసి నడిపించిన యేసయ్యకి స్తోత్రం చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి కాపాడునుగాక. ఆమెన్. ఆమెన్.